కన్య యొక్క కేశములు ఉంగరాలు తిరిగి ఉంటాయో, ముఖం మండలాకారంలో ఉంటుందో ఆ కన్య వల్ల కులం ఉద్ధరించబడుతుంది. శరీర ఛాయ బంగారు వర్ణము. వేల మంది స్త్రీలలో ఆమె ఒకతే పతివ్రత అనిపించుకుంటుంది. కేశములు ఒక్కరగతిలో ఉంటే, నేత్రాలు మండలాకృతిలో ఉంటాయో అటువంటి కన్యను పెళ్లాడిన పురుషునికి మరణమైనా సంప్రార్థించవచ్చు, లేదా చిరకాల దుఃఖితులై జీవించవచ్చు. చంద్రబింబం వంటి ముఖం, ఉదయ సూర్యుని కాంతిని పోలిన దేహఛాయ, విశాల నయనాలు, ఎర్రని బింబ ఫలాలను పోలిన అధరాలు ఉన్న కన్యకామణి చిరకాలము సుఖభోగాలను అనుభవించగలదు. కన్య యొక్క హస్తములో అధికంగా రేఖలుంటే ఆ కన్యకు మున్ముందు కష్టాలు అధికము. తక్కువ రేఖలున్నా ధనహీనత సంభవము. తగిన రేఖలుండాలని భావము. రేఖలు రక్తవర్ణంలో ఉంటే ముఖం సుఖంగాను, నలుపు వర్ణంలో ఉంటే కష్టాలు పడి దాస్యవృత్తిలో జీవనం గడుస్తుంది. లలాటపై త్రిశూల